హలో అండి. ఈరోజు వెనీలా కేక్ ప్రిపరేషన్ చూద్దామండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ చూద్దాము. బటరు, నెక్స్ట్ మైదా అండి, నెక్స్ట్ ఎగ్స్ 6 తీసుకున్నాను నేను. అలానే వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్కి 1 కప్ చొప్పున మైదా పడుతుందండి. మైదా ఎంత వేస్తామో షుగర్ కూడా అంతే. అంటే అది ఒక కర్రీ బౌల్ టైప్ అండి. ఆ మెజర్మెంట్ ప్రకారం నేను తీసుకున్నాను అనమాట. అలానే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి పాలు తీసుకున్నాను. ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇది అలానే షుగరు ఏ కప్తో అయితే మైదా తీసుకుంటామో అంతకంటే కొంచెం తక్కువైనా పర్లేదండి షుగరు. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఫుల్ కప్ వేసుకోవచ్చు. 6 ఎగ్స్ నేను తీసుకున్నానండి ఫస్ట్ మిక్సీ జార్లోకి. అందులో ఒక ఫుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను. దాన్ని ఈ విధంగా మంచి ఫ్రాతీగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. ఆ లిక్విడ్లో ఈ పౌడర్ చేయాలండి. షుగర్ని మిక్సీలో 3 బౌల్స్ మైదాకి 3 బౌల్స్ షుగర్ అండి. అది మిక్సీలో పౌడర్ చేసి బాగా డిజాల్వ్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. విస్కర్ సహాయంతో దీన్ని బాగా మిక్స్ చేయాలి. మనం వేసిన షుగరు, ఎగ్స్, ఈ వెనీలా ఎసెన్స్ అండి 3 ఐటమ్స్ వేసాం. ఇప్పటికి మనం విస్కర్తో మంచిగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో ఇందాక చూపించిన బటర్ 1 బార్ అంతా వేస్తున్నానండి. 2 బార్స్ చూపించాను మీకు, అందులో 1 బార్ వేస్తే సరిపోతుందండి. వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ ఇందులో బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అండి. ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను తగ్గించాను కొంచెం. ఫుల్ స్పూన్ అయితే వేయలేదు. వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీ వేసానండి. 6 ఎగ్స్కి 3 కప్స్ మైదా, 3 కప్స్ షుగర్ అండి. మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి. అలానే 1 స్మాల్ స్పూను బేకింగ్ పౌడర్ అండి. ఇది కూడా లంప్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేయాలండి. దీన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. ఎలా పడితే అలా మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నెక్స్ట్ ఇది 3 కప్స్ మైదా అండి. 1/1 కప్ వేసుకుంటూ నేను మిక్స్ చేస్తున్నాను. లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఆ పిండి అంతా ఒకేసారి వేయకూడదండి. అడ్జస్ట్ చేస్తూ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే ఒకే డైరెక్షన్లో కానీ మిక్స్ చేసుకోవాలండి. 3 కప్స్ అండి ఇది మైదా. ఇదే కప్ మెజర్మెంట్. 1 కప్కి 2 కప్ ఎగ్స్ లెక్క వేయాలండి. 2 కప్ ఎగ్స్కి ఇది 1 కప్పు మైదా, 1 కప్పు షుగరు. నేను 6 ఎగ్స్ తీసాను కాబట్టి 3 కప్స్ మైదా, 3 కప్స్ షుగర్ అన్నమాట. నాకు ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించిందండి. ఇందాక పాలు చూపించాను కదా, అవి వేసుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీని నేను అడ్జస్ట్ చేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. లిక్విడిటీగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. అలా క్రీమీ టెక్స్చర్తో ఉండాలి. ఎంత క్రీమీ టెక్స్చర్తో ఉంటే అంత బాగా వస్తుందండి ఫ్లఫీగా కేక్. లేదు మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే అదైనా వాడొచ్చండి. అదైతే ఇంకా ఫ్రాతీగా వస్తుంది కేకు. నా దగ్గర అవేం లేవు కాబట్టి నేను ఈ విస్కర్ వాడుతున్నానండి. అదిగో చూస్తున్నారు కదా, ఆ టైప్లో ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. క్రీమీగా ఉండాలి. బటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉండాలండి చెప్పాలంటే.
ఇప్పుడు దీన్ని నా దగ్గర ఒకటి ట్రెడిషనల్ ఓవెన్ ఒకటి ఉందండి. ఇది తెలిసే ఉంటుంది చాలామందికి, ఏ షాప్లో అయినా మనకి అవైలబుల్ ఉంటుంది. కింద శాండ్ వేసి పెట్టుకోవాలి, పైన మనకి ఈ బౌల్ ఉంటుందండి. దీనికి బటర్ అప్లై చేశాను బ్రష్తో. అలానే ఇది హార్ట్ షేప్ మౌల్డ్ అండి. దీనికి కూడా బటర్ అప్లై చేసి పెట్టాను. బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా పర్లేదండి. దీనికి మైదా వేస్తూ డస్టింగ్ చేసుకోవాలండి. మనం ముందుగా ఈ శాండ్ అనేది ఇందులో వేసి సిమ్లో పెట్టాలండి. అలానే ఇది ఒక ఓల్డ్ కుక్కర్ అండి, దానిలో కూడా శాండ్ వేసి పెట్టాను. దీనికి ఈ విధంగా డస్టింగ్ చేయాలండి మైదా వేసి. బటర్ పేపర్ ఉంటే ప్రాబ్లం లేదు, బటర్ పేపర్ వేయొచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి కేక్ అంటుకోకుండా ఉండడానికి నేను ఈ విధంగా డస్టింగ్ చేసి ఈ 2 మౌల్డ్స్లో రెడీ చేశానండి బ్యాటర్ అనేది. ఒకటి ఓవెన్లో, ఇంకొకటి ఇలా కుక్కర్లో పెట్టానండి హార్ట్ సింబల్ మౌల్డ్ని. ఇది నాకు తెలిసి 1/2 అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో ఎప్పుడైనా మనం చూసుకొని ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా రావాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కేక్ అనేది. సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ అంతా, మీడియం హై పెట్టకూడదు. ఈ కేక్ కూడా రెడీ అయినట్టేనండి. ఫస్ట్ దీన్ని డీమౌల్డ్ చేసుకున్నానండి ఓవెన్లో కేక్ని. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా ఫ్లఫీగా వచ్చిందండి. మన కేక్ బయట షాప్స్లో కొనే కంటే చాలా టేస్టీగా ఉంది, చూస్తున్నారు కదా. చాలా అథెంటిక్గా ఉందండి, టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చూడడానికి. అలానే ఇది హార్ట్ సింబల్ మౌల్డ్లో వేసిందండి. ఇది కూడా కుక్ అయిపోయింది, చూసారు కదా. టూత్ పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది. దీన్ని కూడా డీమౌల్డ్ చేసేస్తున్నానండి. సైడ్స్ నుంచి చాక్తో అలా అంటే మనకి రివర్స్లో పెడితే ఈజీగా దాని నుంచి డీమౌల్డ్ అయిపోతుందండి. మనం పర్ఫెక్ట్ క్వాంటిటీస్లో అన్నీ వేస్తే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అనేది. చూసారా కింద ఏమీ మాడకుండా ఎంత నీట్గా వచ్చిందో కేకు. ఇది హార్ట్ సింబల్ కేక్ అండి. ఇది ఓవెనే అవసరం లేదండి, ఇలా మనం ఇంట్లో ఉన్న కుక్కర్స్తో కానీ లేదంటే అల్యూమినియం ఈ కడాయిలో కానీ పెట్టి చేసుకోవచ్చండి కేక్ అనేది. మౌల్డ్స్ ఉంటే చాలు. ఫైనల్లీ చూడండి కేక్ ఎలా రెడీ అయిందో. బాయ్ అండి.